హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఉద్యోగులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పదవీ విరమణ వయోపరిమితి పెంచాలని ఐటీడీఏఎల్ పరిధిలో గురుకుల ఉద్యోగులు కోరుతున్నారు. ఈ మేరకు వారు కోర్టును ఆశ్రయించారు. వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచుతూ చర్యలు తీసుకున్నారు. అయితే గత వైసీపీ సర్కార్ గురుకుల కళాశాల పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆ అవకాశం కల్పించలేదు. పదవీ విరమణ వయోపరిమితిని పెంచలేదు. తమకు రిటైర్మెంట్ వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని వారు గత వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టడంతో ఆయా ఉద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తమకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ జూన్లో పదవీ విరమణ చేయనున్న వారంతా హైకోర్టును ఆశ్రయించారు. అన్ని సొసైటీల ఉద్యోగులకు పదవీ విరమణ వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచినప్పటికీ తమకు పెంచలేదని ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని న్యాయం చేయాలని గురుకుల ఉద్యోగులు కోరుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.